శ్రీ గురుభ్యో నమ. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస వ్రత కైంకర్యంలో భాగంగా ఈ రోజున 30వ రోజుకు చేరుకున్నాం. 30వ పాసురాన్ని ముందుగా పరమాత్మకు విన్నపం చేసి అందులో ఉన్న విశేషాన్ని గురించి తెలుసుకుందాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்துச் இளையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கனுலத்தண்டெறியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 பாமே இங்கப் பரிசுரைப்பாரீரிரண்டு மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் விங்கும் திருவளுல் பெத்தம் వరువరెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి ఈ తిరుప్పావై పాసురముల యొక్క పఠనం ఎవరు చేస్తున్నారో వారందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షం లభించాలి అని మంగళాశాసనాన్ని అందిస్తూ ఉన్నది. అది ఏ విధంగా చెబుతూ ఉన్నదో ఇందులో మనం తెలుసుకోవచ్చు. పాల సముద్రాన్ని మధించినటువంటి లక్ష్మీనాథుడైన పరమాత్మని, కేశవ స్వామిని, చంద్రబింబం లాంటి ముఖారవిందములు కలిగిన గోపాంగనలు కీర్తించిన విధంగా శ్రీ విల్లిపుత్తూరు పట్టణంలో విష్ణు చిత్తులు అనేటువంటి పెరియాళ్వారి యొక్క కుమార్తెగా గోదాదేవి ప్రసిద్ధిని పొందింది. అలా పొందినటువంటి ఆ గోదాదేవి సుమధురమైనటువంటి గాత్రంతో తమిళంలో పాడినటువంటి 30 పాసురములను శ్రద్ధతో క్రమం తప్పకుండా పాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అరుణనేత్రుడైనటువంటి చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు తప్పనిసరిగా లభిస్తాయి. బ్రహ్మానందము కలుగుతుంది, శాశ్వత ఆనందాన్ని పొందుదురుగాక అని చెప్పి లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి ఈ శ్రీ వ్రతం యొక్క ఫలితం అందరికీ కలిగి కృష్ణ పరమాత్మ యొక్క మంగళాశాసనం అందరి యందు ఉండాలి అని భావిస్తూ ఈ వ్రతాన్ని ఈ పాసురంతో ముగిస్తూ ఉన్నది అమ్మవారు. స్వస్తి.